కృష్ణ అవేంటి డైమండ్సా? రాయలవారి కాలంలో రత్నాలు వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారని మనం చదువుకోలేదు? వజ్రాలు సోల ఎంతో? గిద్ద 4 వరహాలు. 4 వరహాలా? బహు ప్రేమగానే ఉన్నవే. ఏమా వరహ అంటే పాత కాలంలో 4 రూపాయలట. అంటే 16 రూపాయలకి సుమారు 100 వజ్రాలు. అంత చీపా? నా దగ్గర ఓ 1000 రూపాయలున్నాయి. వజ్రాలు తీసుకుపోదామా? నీ రూపాయి కాగితాలు ఇక్కడ 4 గీసుకోవడానికి కూడా పనికిరావు. అదో గొడవ ఉందా? వజ్రాలే ఇంత చీప్ గా ఉంటే మరి పట్టు చీరలు అవి? పట్టు చీర 10 పైసలు ఉండొచ్చు. 1,00,000 చీరలు మోసుకుపోదామని ఐడియా లపకు. పద. ఇదే సభా మండపానికి వెళ్లే దారి. రండి. ఎవరబ్బా వీరు? వేషధారణ బహు విచిత్రముగా ఉన్నదే. వేరే గ్రహం నుంచి వచ్చినట్లున్నారు. రాజనర్తకి తన వెంట తీసుకొస్తుందంటే ప్రభువులు వారి బంధువులు ఉంటారు. నమస్కారం సేనాధిపతి గారు. వీరెవరో పరదేశీయుల వలె ఉన్నారు. వీరు మా అతిథులు. వీరే నన్ను. రాయలవారు వచ్చే వేళైంది. ఆసీనులు కండి. ఆసీనులు కండి. నమస్కారం తాతాచార్యులు వారు. ఓ అలసాని పెద్దన గారా, ఆసీనులు కండి. ఆయనే అల్లసాని పెద్దన గారు? అవును. ఏమా అల్లసాని వారి అల్లిక జిగి బిగి అని చదువుకున్నాను చూసావా? ఆయనే ఈయన. అల్లిక అంటే ఆయన టైలరింగ్ చేస్తారా? అది నీ తెలుగు జ్ఞానం. ఇంగ్లీష్ చదువులు చదవడం వల్ల తెలుగు సాహిత్యం గురించి ఆవగింజంతైనా తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది మీకు. అదిగో చూసారా, ఆయనే నంది తిమ్మన కవి గారు. ఆయన తిమ్మన గారట. ఆయనే ముగ్గు తిమ్మన గారు అని కూడా అంటారు. పారిజాతపహరణం రాశారే. పారిజాతపహరణం అంటే పారిజాత అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోతారా? అమ్మా తల్లి. వారెవరు? వారు దూర్చటి కవి. ఆ కూర్చునేవారు పట్టుమూర్తి గారు. తెనాలి రామకృష్ణ గారి. ఓ కవి పేరు తెలుసు నీకు. ఏది ఏది సెకండ్? అరుగో మాటలలోనే వచ్చుతున్నారు. నమస్కారం కవి గారు. నమస్కారం. అదేమి రామకృష్ణ, కనులు మూసుకుని వచ్చుచున్నావేమి? ఓహో, పెద్దనామచ్చుల వారా. మనం రోజు తినే భోజనాన్ని కళ్ళు మూసుకుని తిరగలం. మనం రోజు చూసే మనుషుల్ని కళ్ళు మూసుకునే గుర్తించగలం. అలాగే మనం రోజు వచ్చే ఈ సభాస్థలికి కళ్ళు మూసుకుని ఎందుకు రాలేమో చూద్దామని ఇలా ప్రయత్నించాను. రామకృష్ణ, అందుకే నిన్ను వికట కవి అన్నారు. చూసావా హేమ, భలే తమాషా మనిషి ఆయన. అవును, నేను కూడా కొన్ని కథలు విన్నాను. రాజాధిరాజ రాజమార్తాండ కర్ణాటాంధ్ర ఉత్కళ విజిగీష మనీష మూరు రాయల గంట ఆంధ్ర భోజ హజారా రామ హంపి విరూపాక్ష చరణ చారణ చక్రవర్తి దిగరంద కీర్తి కవిరాజ కల్పక ఆశ్రిత పారిజాత రాజ కవీంద్ర నరసింహ కృష్ణరాయ రాజేంద్ర బహుపరా బహుపరా బహుపరా. ఆయన మరి వెనకనున్నది ఎవరు? వారే మహామంత్రి తిమ్మరసు గారు. సత్యము, ధర్మం, దయ తమ జీవితాశయాలుగా భావించి కులమత భేదరహితంగా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన సార్వభౌములకు, మా పెద్దలకు అంజలి ఘటిస్తున్నాం. సామంత రాజులకు, విజయనగర పౌరులకు, మా ఆస్థానమున అష్టదిగ్గజములుగా ప్రఖ్యాతి వహించిన కవి పుంగవులకు ఈనాటి ఈ సభకు ఆహ్వానం పలుకుతున్నాం. ఇక భువన విజయ సభ్యులకు ఒక మాట. మేము వస్తుండగా దారిలో ఓ అందమైన ఊహ మా మధ్యలోకి వచ్చింది. బలరాముడు సీత చూచి పక్కున నగేది. ఈ సమస్యను పూరించమని మా మనవి. బలరాముడు సీతను చూచి నవ్వెననియా? చిత్రముగానున్నదే. ప్రభువుల వారు ద్వాపరయుగానికి త్రేతాయుగానికి ముడిపెట్టినారే, ఇది కొంత జట్లమే. ఓహో, మన అష్టదిగ్గజాలకే కష్టతరమైన సమస్యనిచ్చారు ప్రభువుల వారు. ఇప్పుడు తెనాలి రామకృష్ణుడు చెప్తాడు చూడు. నీకెలా తెలుసు? పుస్తకాల్లో చదివాం కదా. నేను పూరిస్తాను ప్రభు. చెప్పండి కవివర్య. లలనలు పాయసమానిన కలుగుదురే పిల్లలంచు క్ష్మాసుత నవ్వల్. పొలమును దొరికిదరని
పొలమున దొరికెదరని ధీబలరాముడు సీత జూచి పక్కున నగియం భళా రామకృష్ణ కవి, మీ బుద్ధి కుశలత అమోఘం. దుర్జటి కవీంద్ర, మీ కృతి నుండి కొత్త పద్యాన్ని వినిపించండి. ఆ కారడవిలో ఏ దిక్కు లేకుండా పడి ఉన్న శివలింగాన్ని ఎన్నడూ తన పల్లెకు రమ్మని ప్రార్థిస్తూ చురుకు చూపున గాలిన కొరత నురుకు నురుకు జూపుల పుట్టించు నెరుకు వారి మిరుకు వలి గుప్ప పాలిండ్ల మిగురు బోండ్ల సేవకిచ్చెద నీకు విచ్చేయుమయ్యా. స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్పుల కేలగల్గెను అతులిత మాధురీ మహిమ తెలిసెన్. ఎక్స్క్యూజ్ మీ రామకృష్ణ కవి గారు, మీరు చెప్పబోతున్న పద్యం నాకు తెలుసు. ఎవరు నీవు? నీకు తెలిసినది ఏమి? తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహార సంతత మధురాధరోదిత సుధార సధారల గ్రోలుటల్జుమీ. అదే ఆశ్చర్యంగానున్నదే ప్రభు. ఈ వ్యక్తి పలికిన పద్యంలోని ప్రతి అక్షరం నా మనోఫలకంలో ఉన్నదే. ఆశ్చర్యం, అద్భుతం. ఎవరి పరదేశీయుడు? ప్రభువులకు ప్రణామములు. వీరు కృష్ణకుమారులు, ఆమె హేమలత. అడవిలో దుండగుల బారి నుండి నన్ను కాపాడినారు ప్రభు. ఓ అలాగా. వీరకుమారా, మీరే దేశవాసులు? మాది ఈ దేశమే ప్రభు, ఆంధ్రదేశం. ఆంధ్రదేశమా? మరి నీ వేషభాషలేమో విచిత్రముగానున్నవి. అదీగాక నేను చెప్పాలనుకున్నది ముందే నీవు చెప్పితివి. అదెలా? ఈ సీన్ నేను తెనాలి రామకృష్ణ సినిమాను చూశాను కవి గారు. సినిమానా? సినిమానా? విఎస్ రంగా గారి డైరెక్షన్ లో విక్రమ్ ప్రొడక్షన్స్ వారు తీసిన సినిమా అది. టైటిల్ తెనాలి రామకృష్ణ. అందులో మీ పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు వేశారు. ఆయన్ని చూసి రామకృష్ణ కవి అంత అందంగా ఉంటాడనుకున్నాను. కానీ మిమ్మల్ని చూశాక అలా అనిపించడం లేదు. ఈ మధ్య కాస్త పొట్ట పెంచి పొట్టైనట్టున్నారు. నీ మాటలు లవలేశమైన అర్థం కావటం లేదు బాలక. ఒక్క పొట్టి పొట్ట తప్ప. కుమారా, మా రామకృష్ణ కవి గారు చెప్పదలుచుకున్నది మీరు ముందుగానే చెప్పగలిగారు. ఈ విద్య మీకు ఎలా వచ్చింది? ఇందులో పెద్ద విద్య లేదు సార్. మహారాజా, మీ భవిష్యత్తు కాలం మాకు వర్తమాన కాలం. మేము భవిష్యత్తు నుంచి వచ్చిన వాళ్ళం. అంటే మేము 20వ శతాబ్దం వాళ్ళం. మీకంటే 500 సంవత్సరాల ముందు వాళ్ళం. అందుకే మీ విషయాలన్నీ మాకు తెలుసు. వీరి నాన్నగారు కాలంలో ప్రయాణం చేసే యంత్రాన్ని కనిపెట్టారు. అదెక్కి మేము మీ కాలానికి రావడం తటస్థించింది. కుమారా, మీ మాటలు వింటుంటే నిజమనే అనిపిస్తున్నది, కానీ నమ్మశక్యము కాకున్నది. సమయం ఉన్నప్పుడు మీకు వివరంగా అన్నీ నేనే చెప్తాను ప్రభు. సరే, విశ్రాంతిగా ముచ్చటించుకుందాం. మా ఆస్థాన నర్తకిని రక్షించిన వారు మాకు అత్యంత ప్రీతిపాత్రులైన మిత్రులు. అప్పాజీ, ప్రభు, మన అతిథులను రాజమర్యాదలతో తీసుకుని వెళ్ళి విడిది విందు ఘనంగా ఏర్పాటు చేయించండి. అయ్యా, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? బాబు, ఇదే ఊరు? విజయనగరం. విజయనగరం అంటే కుందేళ్లు వేట కుక్కల్ని తరమలే ఆ విజయనగరం ఇది. ఓహో, ఇక్కడికి హైదరాబాద్ ఎంత దూరం? నీకు తెలియదు. ఇదేదో దొంగ కేసు. పిల్ల, దొంగతనం నేరం కింద నేను అరెస్ట్ చేస్తున్నాను. పద స్టేషన్ కి. నాదా, ప్రణామములు. నాథా ఎవడు? మీరే నా ప్రాణనాథుడు. ప్రాణనాథుడా నీ పిల్ల కూడా? ఆ పిలిపేమిటి? ఈ క్షణము నుండి నీవు ఆమె మగనివి మిత్రమా. ఆమె నీ భార్య.
ఇది ఎక్కడ కూడా అయ్యా బాబు, ఆవిడ దొంగతనం చేస్తుంటే పట్టుకున్నాను నేను. రాయలవారి పరిపాలనలో దొంగతనమా? ఇక్కడ పండిన పంటలు అమ్మరు, ఎవరికి కావలసినవి వారు తీసుకుని పోవచ్చును. నీవు ఆమెను పాణిగ్రహణము కావించితివి. ఒక పురుషుడు స్త్రీహస్తం అందుకుని ఎడల అతడు ఆమెకు భర్త. ఇది మా ఆచారము. ఏడ్చినట్టుంది. ఆ సంగతి తెలిస్తే నేను చెయ్యి కాక కాలో వేలో పట్టుకుని ఉండేవాడిని కదయ్యా. అది చూడు. నాదా నాదా, నా ప్రాణనాదా, నన్ను అన్యాయం చేసి పోవలదు. నాదా 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 నాదా. అయ్యా ఇదిగో వాడే. ఇందాక హైదర్ హైదర్ అన్నాడు, బాదు బాదు అన్నాడు. వాడు బహమనీ సుల్తాన్ల గూఢచారి అయి ఉంటాడు. వాని చేతిలో అగ్ని యంత్రం ఉన్నది, జాగ్రత్తగా పట్టుకుని వలయదు. ఇది తంజావూరు వీణ. ఇదేటయా వలేసి పట్టడానికి నేనే కోతినా చేపరా? నీవు గూఢచారివని మాకు తెలిసినది. మన పోలీస్. వదిలిపెట్టండి వదిలిపెట్టండి, ఈయన మావాడే. సార్ థ్యాంక్ యూ సార్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావయ్యా? అదో పెద్ద కథ సార్, తర్వాత చెబుతాను. మీరు ఇక్కడ ఉన్నారేమిటి? నాది ఓ పెద్ద కథలే, తర్వాత చెప్తాను రా. నా లాటి ఏంటి? ఆర్యులకు ప్రణామములు. అవిగో పాలు ఫలములు. థ్యాంక్స్. మీకు వేరేమైనాను కావలసి వచ్చినచో ఆ గంటను మ్రోగించుడు. పరిచారికులు ఒత్తురు, కావలసినవి తెత్తురు. థ్యాంక్స్. ఏమిది? ఆస్థాన గాయకునికి ఉష్ణం చేసి తన నిజ గృహముననే ఉన్నాడు కదా. ఈ పాట ఆలపించినది ఎవరబ్బా? బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. వారెవరు ఆర్య? ఆయన మా కాలానికి చెందిన మధుర గాయకుడు. ఏరి వారు? ఆయన ఇక్కడ లేరు. ఆయన పాట ఈ టేప్ రికార్డు నుంచి వస్తుంది. ఓ భళారే, వారు లేకున్నను వారు స్వరం ఇందులో నిక్షిప్తమై ఉన్నదా? చిత్రముగా ఉన్నదే. నీ మాటలు కూడా వింటావా? అనగా భళారే, వారు లేకున్నను వారు స్వరం ఇందులో నిక్షిప్తమై ఉన్నదా? చిత్రముగా ఉన్నదే. నీ మాటలు కూడా చిత్రమాల, చారుశీల, వాసవిలత, ఇటు రెండు. మధుమేకల, శాకుంతల, పుష్పవల్లి, రత్నమాల. జయ జయ దానవదారణ కారణ శాంగరధాంగ గదాసిధర. జయ జయ చంద్ర దినేంద్ర శతాయుత సాంద్ర శరీర మహప్రసరా. జయ జయ తామర సోదర సోదర చారు పదోజ్జిత గాంగఝరా. జయ జయ కేశవ కౌశిని శూదన శౌరి శరజ్జలజాక్ష హరి. జయ జయ దానవధారణ కారణ శాంగరధాంగ గదాసిధరా. ప్రణామం మిత్రమా. రాయల వారికి నమస్కారం. ఏమిటి అలా చూస్తున్నావు? ఏమీ లేదు. ఆ వజ్రం మా పితామహులు సాళవ నరసింహ భూపతుల వారి కాలం నాటిది మిత్రమా. మహాశక్తివంతమైన వజ్రం ఇది. కార్తీక పున్నమి నాటి రాత్రి ఈ వజ్రానికి చంద్రకిరణం సోకితే మహాద్భుతం గోచరిస్తుంది. సప్తవర్ణాలు ఆవిష్కరింపబడతాయి. ఆ సుందర దృశ్యం అనుభవైక వేద్యమే తప్ప వర్ణింపనలవి కానిది. కానీ ఏమిటి సందేహిస్తున్నారు? మా ఆస్థాన జ్యోతిష్యుల వారి జోస్యం ప్రకారం ఈ వజ్రానికి మా రాయలవారి కాలంలోనే తస్కరణ యోగం ఉన్నదట. మరల 500 సంవత్సరముల పిదప ఈ వజ్రమునకు అదే యోగము రాసిపెట్టి ఉన్నదట. ఈ కాలం సంగతి మాకు తెలియదు కానివ్వండి, 500 సంవత్సరాల తర్వాత ఇది జరిగినట్టుగానే అనిపిస్తుంది. మన మ్యూజియంలో ఉండేది ఈ వజ్రమే హేమ. కిషోర్ దొంగిలించబడిందని వాదిస్తున్న వజ్రం ఇదే. దాని అద్భుత దృశ్యం కార్తీక పౌర్ణమి నాడు కనిపిస్తుందన్నారు కదా? కరెక్ట్.
4 రోజుల్లో పౌర్ణమి వస్తుంది. అంతవరకు ఉండి ఆ విశేషాన్ని మనం చూసి వెళితే మ్యూజియంలో ఉన్న వజ్రం విషయం అర్థం కావచ్చు. బాబు ఇక్కడ బడ్డీ కొట్టి ఎక్కడుంది? అది ఏమో మాకు తెలియదు. సంతోషం. తెలియదు. ఏం విజయనగర సామ్రాజ్యమో, ఇక్కడ చీనాంబరాలు దొరుకుతున్నాయి కానీ కాల్చుకోవడానికి చుట్టా బీడీ సిగరెట్ దొరకటం లేదు. నేనిచ్చేదాన్ని నాదా? నువ్వా? నేనే. మీరు కోరినది నేనిచ్చేదను. ఏమిటి చుట్టా? అవును, ఇది చాలా మేలైనది, ఎంతో ఘాటైనది. అటులనే ఉన్నది. ఇదేమిటి బుర్ర తిరుగుతోంది? విజయనగర సామ్రాజ్యంలో చుట్టరికి కూడా ఘాట్ ఎక్కువే. నాదా, 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 నా ప్రాణనాదా. ఏమిటిదంతా? ఏమైంది? నిన్న పాణిగ్రహణమైనది, నేడు శోభనమైనది. ఆ